ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? ఎంత పాపులర్ అవుతుంది గైస్ మెషిన్ లెర్నింగ్, ఏఐ వీటి గురించి తెలుసుకుందాం ఈరోజు. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? సో, మెషిన్ లెర్నింగ్ అంటే ఏం లేదు గైస్. పాస్ట్ డేటాని యూజ్ చేసుకొని ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చేసేదే మెషిన్ లెర్నింగ్. సింపుల్‌గా చెప్పాలి అంటే, ఒక డేటా ఇచ్చారు. ఫర్ సపోజ్ హౌస్ రెంట్ తీసుకుందాం. హౌస్ రెంట్ కోసం బ్రౌజర్‌లోకెళ్ళిపోయి నో బ్రోకర్ కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. నేను నో బ్రోకర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నో బ్రోకర్‌లోకెళ్ళి మీరు హౌస్ రెంట్‌ని సెర్చ్ చేస్తున్నారు. ఏదైనా మీకు రెంట్‌కి హౌస్ కావాలి. ఏదైనా పాపులర్ సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగుళూరు ఆర్ చెన్నై. వెళ్లి సెర్చ్ చేశారు. సెర్చ్ చేస్తూనే 1 బీహెచ్‌కేకి ఒక రేటు, 2 బీహెచ్‌కేకి ఒక రేటు, ప్రైమ్ లొకేషన్, స్క్వేర్ ఫీట్‌ని బట్టి ఇలా డిసైడ్ అవుతుంది. అవునా కాదా? హ్మ్. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఒక రేట్ అనేది చూపిస్తుంది. సో, 1 బీహెచ్‌కే అయితే ఫర్ సపోజ్ 6000, 1 ఆర్‌కే అయితే 6000 అలాగా. లొకేషన్‌ని బట్టి చేంజ్ అవుతుంది. 3 బీహెచ్‌కే అయితే 25,000 ఎందుకంటే అవి సిటీస్ కాబట్టి. సో, అలా చేంజ్ అయ్యే దాన్నే మెషిన్ లెర్నింగ్ అంటారు. వాటిని ఏమంటారు అంటే టార్గెట్ వేరియబుల్స్ అంటారు. ఇప్పుడు మనం ప్రైస్ అనుకున్నాం గదా! హౌస్ రెంట్ అది టార్గెట్ వేరియబుల్ అవుతుంది. మిగిలిన వాటి గురించి మాట్లాడాం గదా! ప్రైమ్ లొకేషన్ అని, నంబర్ ఆఫ్ బెడ్‌రూమ్స్ అని, ఇంకా స్క్వేర్ ఫీట్స్ అని ఇవన్నీ మాట్లాడాం కదా సార్ గైస్. ఇవన్నీ ఏమవుతాయి? ఫీచర్స్ అవుతాయి. ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ వేరియబుల్. ప్రైస్ అనేది డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం పాస్ట్ డేటా ఇస్తామో పాస్ట్ డేటాని బట్టి ఫ్యూచర్ డేటాని ప్రిడిక్ట్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి కాబట్టి అవి ఆ డెవలప్మెంట్కి తగ్గట్టు అది ప్రైమ్ లొకేషన్ అవుతుంది. అక్కడ ఏరియా రెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి మెషిన్ లెర్నింగ్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది గైస్. నథింగ్ బట్ పాస్ట్ డేటాని యూజ్ చేసి ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ డేటాని ప్రిడిక్ట్ చేస్తుంది ఎలా ఉండబోతుందని. దాట్ ఈస్ నథింగ్ బట్ మెషిన్ లెర్నింగ్. వెరీ సింపుల్ టాపిక్. సో ఇన్ ఫ్యూచర్ నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ చేస్తుండండి. ఫుల్ లెంత్ వీడియోస్ కూడా దీని మీద ఫుల్ లెంత్ వీడియోస్ చేస్తాను ఖచ్చితంగా.